మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. అదే నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి. అవకాశం అనేది వర్షం లాంటిది. అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు. కాబట్టి చేయి జార్చుకోకండి. ఇతరుల గురించి మీకు చెప్పేవారు మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు. గుర్తుంచుకోండి, నీటిలో పడవ ఉండాలే కానీ పడవలో నీరుండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలే కానీ జీవితమే జ్ఞాపకంగా మిగిలిపోకూడదు. క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, అలాగే ఆచరణ లేని మాటలు నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది. డబ్బు విలువ పేదరికంలోనే తెలుస్తుంది. అలాగే కుటుంబం విలువ ఒంటరితనంలోనే తెలుస్తుంది. 6 అడుగుల మనిషి యొక్క విలువ 4 అంగుళాల నాలిక మీద ఆధారపడి ఉంటుంది. ఎంత విచిత్రమో కదా. గొడవ జరిగితే కానీ బయటపడదు అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి యొక్క అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అందుకే కోపం కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు చేస్తుంది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చేయి. అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు, అలాగే ప్రశాంతంగా ఉండగలవు. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారి కన్నా అబద్ధం చెప్పి ఆకట్టుకున్న వాళ్ళని ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువనిస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధే. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళను తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవటం మొదలు పెట్టాలి. మన క్షేమాన్ని కోరుకునేవారు వీధి దీపాలు లాంటి వారు. గమ్యాన్ని మనకి దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని మాత్రం కాంతిమయం చేస్తూ ఉంటారు. కడుపు కొట్టుకొని సంపాదించు, రేపు నీ సంతతికి మంచి జరుగుతుంది. ఇతరుల కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ సంతతికి చుట్టుకుంటుంది. గుర్తుంచుకోండి, లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికి ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి. నువ్వు నడిచే దారిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకాలు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. కాలం అనేది మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉంటారు. నిజమే కదా. జీవితం బాగుపడాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, లేదా ఇల్లు మార్చుకోమని, ఈలవేల్పును మార్చుకోమని చెప్తూ ఉంటారు. కానీ బుద్ధి మార్చుకోమని మాత్రం ఎవ్వరూ చెప్పరు. కనీసం మీరైనా గుర్తుంచుకోండి. ధనం ఉన్నవారితో కాదు, గుణం ఉన్నవారితో స్నేహం చేయి. బాధపడే రోజు మాత్రం నీకు ఎప్పటికీ రాదు. ధనం కన్నా గుణం గొప్పది. మన జీవితంలో కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యమని. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఎక్కువగా ఆలోచించకు.
అలుసైపోతావు. ఎక్కువగా విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువైపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు. జీవితం బాగుంటుంది. మనసుకు బాధగా ఉంటే మనసులో ఉన్న వారికి చెప్పుకోవచ్చు. కానీ ఆ మనసులో ఉండే వాళ్ళే బాధ పెడితే ఆ బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి? మీరంటే ప్రాణంగా ఇష్టపడే వారిని ఎప్పుడూ బాధ పెట్టకండి. వారికి ఇంకెవరున్నారు? మీరు తప్ప. అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి ప్రేమతోనైనా ఉండాలి, లేదంటే నమ్మకంగానైనా ఉండాలి. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం మన కోసం ఏదైనా చేసేటట్టు చేస్తుంది. ఎవరు ఎప్పుడు మారుతారో ఎవరు కూడా చెప్పలేరు. సమయం కన్నా వేగంగా మారే మనుషుల మధ్య ఉన్నాం. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఇదే ఇప్పుడు లోకం యొక్క తీరు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తప్పు. ఎదుటివారి మంచితనాన్ని చేతగానితనంగా చూడటం కూడా అంతే తప్పు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన వివేకి మరొకరు ఉండరు. మనం ఎంత మంచి చేసినా, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే అవుతాం. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకి నచ్చినట్లు మన జీవితాన్ని జీవించటమే మంచిది. స్వేచ్ఛగా అలాగే ఆనందంగా జీవించండి. ఎవరైనా చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే పక్కన పెట్టేయండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయ కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని కాదు. ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. విలువ లేని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువేంటో అర్థమవుతుంది. మనసులోని బాధ పోవాలంటే ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు. ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు కాదంటారు. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరు దగ్గరికి తీయరు. గుర్తుంచుకో, పెళ్లి ఎంత ఘనంగా చేసుకున్నావు అనేది గొప్పతనం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటావు అనేదే నిజమైన గొప్పతనం. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు కూడా కనిపించకుండా పోతాయి. గుర్తుంచుకోండి, ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ. మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు. అవసరం తీరిపోయాక నువ్వు ఎంత అంటారు. నిజమే కదా. ఉండిపోయే వాళ్ళకి వెళ్ళిపోయే వాళ్ళకి చాలా తేడా ఉంది. ఉండిపోయే వాళ్ళు నిన్ను భరిస్తారు. వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు. అందరితో కలిసి ఉండు, అందరిలా నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి యొక్క ప్రేమ విషం కంటే కూడా ప్రమాదకరం. అవసరం కోసం 2 మెట్లు దిగినా తప్పులేదు, కానీ అవసరాలు తీర్చుకోవడం కోసం దిగజారిపోకూడదు. వ్యక్తిత్వపు విలువలు కోల్పోకూడదు. విజయమే సర్వం కాదు, అలాగే పరాజయం అంతం కాదు. ఏది జరిగినా మనం ప్రయాణాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. నువ్వు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే వారి తప్పులను పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నాను అని అర్థం. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో
గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడు చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు, కాదంటారా? బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానపెట్టడానికి సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, అదే తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతావు. నిర్ణయం నీదే. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా. ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ ఎదుటి వారి పొగడ్తలు కావు. ఒకరిని అపార్థం చేసుకోవటంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవటంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. సంస్కారం ఉన్నవారు ఎవరూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఆలోచించడం మొదలు పెడితే అవతలి వాళ్ళ బాధ ఏమిటో కూడా మీకు అర్థమవుతుంది. నీ చేతిలోని డబ్బు, అలాగే నీ నోటి వెంట వచ్చే మాట, ఈ రెండు కూడా విలువైనవే. వీటిని పొదుపుగా వాడితోనే నీకు విలువ ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగున ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. గొడ్డలతో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు మాత్రం ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు. తోటి వారికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎప్పుడూ కూడా బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. చెమట విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ తెలిసిన వారు ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. ఎవరైతే నరం లేని నాలుకను, అలాగే హద్దు లేని కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెడతారో వారే గొప్పవారవుతారు. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని ఏమీ లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. కష్టమనేది లేకపోతే సుఖానికి విలువ లేదు. అలాగే కోపం లేకపోతే ప్రేమకు విలువ లేదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తూ ఉంటుంది, కాదంటారా? గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మఫలం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. మెరుగు పెట్టకుండా వజ్రానికి, కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతో కాలం నిలవదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు, ఒకరిని అన్యాయం అలాగే మోసం మాత్రం ఎప్పటికీ చేయకు. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే
నీ విలువ కూడా అంత పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి దక్కుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగే సంభాషణతో వస్తుంది. భోజనం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించు. ఎలాగైతే దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోండి. చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారు. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైంది. మీ యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారుతుంది. నీరు లేని బావి దగ్గరికి, అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎవరూ రారు. ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరు పట్టించుకోరు. ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపలేదు. అలాగే శునకం కూడా ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. మీరు సహాయం చేసినప్పుడు కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధ మనిషికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. పైకేమో దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు. పైకేమో మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకేమో నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి సమాజం. మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు. మన తలరాతలో ఏముంటే అదే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తిమీదే ఉంటాయి. అప్పుడు మనం వాళ్లకు కనిపించము. కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా కూడా నిలబెట్టుకోవడం నేర్చుకోండి. జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవరూ ఊహించని విధంగా నిర్మించుకోండి. ఒంటి నిండా ఆరోగ్యం, అలాగే మనసు నిండా ఆనందం, ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు. అలు పెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. మీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి నిజాన్ని దాచేసే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకండి. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే శునకాలు కూడా వెంటపడి కరుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం నిజమైన అదృష్టం. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు. ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా నిరాశ చెందకండి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి.
యంత్రం చెడిపోవటం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగానే ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం కూడా ఉండాలి. మమకారంతో మందలించిన తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడిన భరించలేం. మాటలలో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదు. అర్థమైందనుకుంటా. భరోసా ఇవ్వని బంధంలో బందీ అవ్వడం కన్నా నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు. చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయత్నించడం మంచిది. పోరాడాలి అనుకుంటే ముందు మీతో మీరు పోరాడండి. గెలవాలి అంటే మీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని అలాగే గౌరవాన్ని కోల్పోయారని త్వరలోనే తెలుసుకుంటారు. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. తోటి వారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, మీకు కూడా చాలా ప్రమాదం. బాధ నుండి పుట్టే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఎప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. శ్రీరాముడంతటి గొప్పవాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషుల మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు విర్రవేగకండి. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతి రేఖలు కూడా మార్చేయగలరు. గుర్తుంచుకోండి. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుపడాలి అని అనుకోకు. కొన్ని నువ్వు బాధపడితే చూడాలి అనుకుంటారు, కాదంటారా? నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి, కానీ కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికే అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు సంపాదించటం కాదు. మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించి మనుషులను సంపాదించుకోవటం. ప్రేమగా పలకరించి
మనుషులను సంపాదించుకోవటం. ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది బంధుత్వం కంటే కూడా గొప్పది. వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది స్నేహం ఒక్కటే. కాదంటారా? నీ కష్టాలకు అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్ళే ఎక్కువ. ఎవరి బంధం కోసము, ఎవరి ధనం కోసము మనం పాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. అర్థమైందనుకుంటా. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, చురుకుమనేలా ఎదగాలి. అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో దేనికన్నా తీయగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేదేమో నీతులు, మన వెనకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కూలిపోవటమే అని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈరోజు కూడా కష్టంగానే ఉండొచ్చు, కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారటానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావటం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి. కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి.
మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు చూస్తాం, కానీ ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసును మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్పతనం. ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలుంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని చదువురాని వారి చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇతరులు వాటితో ఆడుకుంటారే తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతగారి వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందటంలో గొప్పతనం లేదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండు ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలవు. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచి అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోక చిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాలు కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు. విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు. ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వాళ్ళు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందని అర్థం. జాగ్రత్తగా ఉండండి. రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేదే లేదు. డబ్బుకి ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు కాదంటారా? ఎప్పుడూ కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నిందే అయితే, నీకు జరిగింది అవమానమే అయితే సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకో, నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే మొత్తం ఈ ప్రపంచమే నీ నేస్తమవుతుంది. ఎప్పుడు పడుకోనే ఉంటే నీ చాప కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉన్న గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. పచ్చనోటు ముందు పలుచనైపోతున్నాయి బంధాలు. ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం.
ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయన్నది పచ్చి నిజం. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై చెప్పే చెడు మాటల వల్ల అధికంగా చెడిపోతాడు. ఎవరైతే నీలో మంచి చూసినప్పుడు నీతో ఉన్నారో, అలాగే నీలో లోపాలు చూసినప్పుడు కూడా నీతోనే ఉంటారో వారే నిజమైన ఆప్తులు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేవీ పట్టించుకోడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా. సింహాన్ని ఎవరు ఆహ్వానించి అడవికి రాజుని చెయ్యరు. దాని యొక్క శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెడతాయి. మనిషికైనా అంతే. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒకటే. తీరం చేరినట్టే చేరి వెనక్కి వెళ్ళిపోతాయి. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకగలం. ఒంటరిగా ఉండాలనుకున్నవారు అహంకారులేం కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోరవారై ఉంటారు. నీది అనుకుంటే వదలకు. పట్టుదలతో, ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు. చిరునవ్వుతో తిరస్కరించు. అది వస్తువైన, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన ఏదైనా సరే. ప్రతి కళ్ళు మనం బాగుపడితే చూడాలి అని అనుకోవు. కొందరి కళ్ళు మన పతనాన్ని, నాశనాన్ని కూడా కోరుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ నాకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎప్పుడైనా గమనించారా? నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే అయిపోతుంది. అదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దగానే కనిపిస్తుంది. కాదంటారా? భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సింది ఉంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు. మాటలతో బాధ పెట్టకు. మనసులను గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది మనం ఇచ్చిన దాన్ని తిరిగి మనకు ఇవ్వకుండా అస్సలు వెళ్ళదు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. వ్యక్తులతో సమస్యలు ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడండి. మీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోండి. అర్థమైందనుకుంటా. నమ్మకం అనేది మనిషి మీద ఉండాలి, కానీ ఎదుటివారి చెప్పే చెప్పుడు మాటల మీద కాదు. గుర్తుంచుకోండి.
నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, అలాగే ఒకరు తిట్టారని తగ్గదు. చింతించకండి. కాలం పరిచయం చేసిన మనుషులు అబద్ధం కావచ్చు, వారి చేత నేర్చుకున్న గుణపాఠాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. నువ్వు నమ్మినా నమ్ముకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఒక అవసరానివి మాత్రమే. ఆశకు అంతం అనేది ఉండదు, డబ్బుకు పద్ధతి అనేది ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తే వాడికి మనశ్శాంతి అనేది ఉండదు. అర్థమైందనుకుంటా. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి, అలాగే బంధం కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. జీవితాన్ని అర్థం చేసుకున్నవారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం, అలాగే మళ్ళీ ఒంటరిగానే పోతాం అని అర్థం చేసుకొని ఉంటారు. కాబట్టి కష్టం విలువ అలాగే ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకగాను కనిపిస్తాయి. ఎవరినూ నమ్ముకొని ఏదో చేద్దామని, ఏదో అయిపోదాం అనుకోకు. ఇది కథ కాదు, జీవితం. నీ కోసం నువ్వు తప్ప ఎవరూ నిలబడరు. అర్థమైందనుకుంటా. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలను అస్సలు చెప్పడు: అతని నిజమైన భావాలు, అలాగే అతని సమతుల్యత. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, ఇక రేపనేది భగవంతుడిచ్చే వరం. గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలు. అర్థమైందనుకుంటా. బంగారాన్ని బంగారం అని నిరూపించుకోవడానికి దానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బొగ్గును బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్ష అవసరం లేదు. మొదటి విజయం తర్వాత ఆ గెలుపు తాలూక ఆనందాన్ని ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ 2వ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపుకు కారణం అదృష్టమే అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితం ఆశతో కాదు, ఆశయంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలి అంటే యుద్ధం చేయాలి, అలాగే పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. మనల్ని ఒకరు మోసం చేశారు అని బాధపడటం కన్నా మనం ఎవరిని మోసం చేయలేదు అని సంతోషంగా ఉండటమే మంచిది. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. పడిపోతావని భయపడితే నడక రాదు, అలాగే ఓడిపోతామని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. వివేకం లేని విజ్ఞానం నిష్ప్రయోజనం. గెలుపు అనేది నీడ లాంటిది. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతటదే
నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించు. కోల్పోవడం అలవాటైన వారికి కోలుకోవడం కష్టమేమీ కాదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు కదా. మీ అలవాట్లే మీ భవిష్యత్తును మారుస్తాయి. అర్థమైందనుకుంటా. 10 మంది స్నేహితులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకాన్ని చదవటం ఎంతో మిన్న. జీవితం చాలా అందమైంది. ఒక రోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏది తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ మాట్లాడు. అలాగే ఆనందంగా జీవించు. ధైర్యంగా ఉండు.